I am Ramesh, lecturer in mathematics. Now I will start second unit subgroups. First, the definition of complex. Any subset of a group G is called a complex of G. అంటే ఏంటంటే గ్రూప్ జీ అనే ఒక గ్రూప్ ఉందనుకుందామండి. అందులో సబ్సెట్ మాట అంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ గ్రూప్ ఈజ్ కాల్డ్ ఎస్ కాంప్లెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3. దట్ మీన్స్ 1, 2, 3 ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ అనే సెట్లో 1, 2, 3 అనేవి ఎలిమెంట్స్ అనుకోండి. ఇప్పుడు వాటి సబ్సెట్స్ కావాలి మనకి. సబ్సెట్స్ అంటే ఏంటి? ఇక్కడ సింగిల్టన్ 1, సింగిల్టన్ 2, సింగిల్టన్ 3, సెట్ ఆఫ్ 1, 2, సెట్ ఆఫ్ 2, 3, సెట్ ఆఫ్ 3, 1, సెట్ ఆఫ్ 1, 2, 3 ఆర్ కాంప్లెక్స్ ఆఫ్ ఏ. అంటే ఇవన్నీ కూడా ఏంటి? పార్ట్స్ ఆఫ్ ఏ మాట. అంటే ఏలో ఉన్నటువంటి పార్ట్స్ మీన్స్ సబ్సెట్స్ మాట అండి ఇవన్నీ. ఆర్ కాంప్లెక్స్ ఆఫ్ ఏ. ఇన్ ద సేమ్ వే అనదర్ ఎగ్జాంపుల్ క్యూ, క్యాపిటల్ క్యూ మీన్స్ set of rational numbers is a complex of R, capital R means set of real numbers. And ఏంటి? set of rational numbers is a complex of set of real numbers. Next another definition, inverse of a complex. అంటే కాంప్లెక్స్కి ఇన్వర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇఫ్ H is a complex of a group G, H అనేది గ్రూప్కి, H అనేది కాంప్లెక్స్ మాట అండి గ్రూప్ జీకి, దెన్ the inverse of complex H is denoted by H inverse. అంటే ఇన్వర్స్ని మనం క్యాపిటల్ H ఇన్వర్స్ మాట అని. అంటే H అనే కాంప్లెక్స్ మనకి దానికి ఇన్వర్స్ని ఏ విధంగా డినోట్ చేస్తామండి? క్యాపిటల్ H ఇన్వర్స్. అంటే క్యాపిటల్ H ఇన్వర్స్ దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే సింబాలిక్ ఫాము క్యాపిటల్ H ఇన్వర్స్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ స్మాల్ h ఇన్వర్స్ సచ్ దట్ H బిలాంగ్స్ టు క్యాపిటల్ H. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్. ఇఫ్ క్యాపిటల్ M, N ఆర్ టూ కాంప్లెక్సెస్ ఆఫ్ ఏ గ్రూప్ G, దెన్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ ఈజ్ Mn. దాని ప్రోడక్ట్ ఆఫ్ Mn కింద తీసుకుంటామట. అంటే Mn ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ స్మాల్ mn అండ్ ప్రోడక్ట్ ఆఫ్ Mn సచ్ దట్ M బిలాంగ్స్ టు క్యాపిటల్ M, స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. అంటే ప్రోడక్ట్ ఆఫ్ M అనేది మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్సెస్ అవుతుంది అన్నమాట అండి. ఓకేనా? అయితే ఇప్పుడు అనదర్ డెఫినేషన్ ఏంటంటే సబ్ గ్రూప్ అండి. లెట్ G డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ లెట్ H ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ G అని. అంటే G అనేది ఒక గ్రూప్ అయి ఉండి అంటే విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ అన్నమాట. H ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ G అని. If H dot is a group, then H is called a subgroup of group G. అంటే అక్కడ మనకి H అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ G అయి ఉండాలి. అండ్ ఆల్సో H ఈజ్ ఏ గ్రూప్. మళ్ళీ H డాట్ ఈజ్ ఏ గ్రూప్ అవ్వాలన్నమాట. అంటే G డాట్ అనేది ఒక గ్రూప్ తీసుకుంటాం. అలాగే H అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ G అయి ఉండాలి. ఇఫ్ H డాట్ ఈజ్ ఏ గ్రూప్, దెన్ H ఈజ్ కాల్డ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ G అవుతుంది. అప్పుడు మనం H డాట్ని ఏమంటామంటే సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ G అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ G ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, -1, I, I. ఓకేనా? ఈజ్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు డాట్. అంటే G ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, -1, I, I అనేది ఒక గ్రూప్ అనుకుందాం విత్ రెస్పెక్ట్ టు డాట్. లెట్ H ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, -1 ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ G. అంటే దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ G మాట అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాంపోజిషన్ టేబుల్ వెరిఫై చేద్దాం. అంటే విత్ రెస్పెక్ట్ టు డాట్ బైనరీ ఆపరేషన్ డాట్ తీసుకుందాం. 1, -1 అనే ఎలిమెంట్స్ తీసుకుంటాం. 1 డాట్ 1 ఇన్ ద సేమ్ వే 1 డాట్ -1 ఈక్వల్స్ టు -1 -1 డాట్ 1 -1 డాట్ -1 దట్ ఈజ్ 1. ఒకసారి మీరు ఆ టేబుల్ అబ్జర్వ్ చేస్తే క్లియర్లీ H ఈజ్ ఏ గ్రూప్. ఎందుకంటే మనకి గ్రూప్ అవ్వడానికి ఏంటంటే 4 కండిషన్స్, జనరల్గా 4 కండిషన్స్ వెరిఫై చేస్తామండి. అంటే అవి ఏంటివి? క్లోజరు, ఐడెంటిటీ, అసోసియేటివ్, అలాగే ఇన్వర్స్ అనేవి మనం వెరిఫై చేస్తాం.
అంటే అవి ఎగ్జిస్ట్ అవ్వాలి, అది ఎగ్జిస్ట్ అయితేనే గ్రూప్ అవుతుంది. అంటే ఫ్రమ్ అబౌవ్ కాంపోజిషన్ టేబుల్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే హెచ్ ఈజ్ సబ్సెట్ టు జీ. హెచ్ అనేది ఏంటంటే సబ్సెట్ టు జీ, దట్ ఎంప్లస్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది అన్నమాట. హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. లెట్ కే ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, I. అంటే 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 1, I ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ జీ. ఇప్పుడు దీనికి మనం కాంపోజిషన్ టేబుల్ తీసుకుంటే డాట్ అనేది బైనరీ ఆపరేషన్ అనుకోండి. 1, I అనేవి ఎలిమెంట్స్ అని తీసుకుందాం. 1.1 అంటే 1. ఇన్ ద సేమ్ వే 1.i, I.1, I.i ఈక్వల్స్ టు I స్క్వేర్. I స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ -1. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే -1 డస్ నాట్ బిలాంగ్స్ టు కే అండి. అంటే -1 అనేది గివెన్ సెట్లో లేదు. కాబట్టి -1 అనేది లేదంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాలేదంటే మనకి గ్రూప్ కండిషన్స్ ఏంటి? 4 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలండి. ఏంటండి ఆ కండిషన్స్ అంటే క్లోజరు, అసోసియేటివ్, అలాగే మనకి ఏంటండి ఐడెంటిటీ, ఇన్వర్సు. ఈ 4 ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ 4లో ఏది అవ్వకపోయినా మనకి అది గ్రూప్ కాదని చెప్తామండి. అంటే హియర్ కే ఈజ్ నాట్ ఏ గ్రూప్ మాట. కే ఈజ్ నాట్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది. అలాగే ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడండి. ఏంటంటే నోటు, ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈ సేమ్ యాజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ జీ అని. అంటే జీ అనే సెట్ కనుక మనం తీసుకున్నట్లయితే దానికి ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమైతే ఉంటుందో దాని సబ్ గ్రూప్ ఏంటంటే హెచ్. అంటే దాని యొక్క ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా అదే అవుతుందన్నమాట అండి. అర్థమవుతుందా? అంటే జీ అనే గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదైతే అయ్యిందో దాని సబ్ గ్రూప్ హెచ్కి కూడా సేమ్ ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుంది. ఇదే వెరీ ఇంపార్టెంట్ నోట్. నెక్స్ట్ అనదర్ థీరం. ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ దెన్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్. హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అని అనుకుంటే మనం ఏం ప్రూవ్ చేయాలని? హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. లెట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ. ఇక్కడ హెచ్ ఇన్వర్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం సింబాలిక్గా. ఏ విధంగా అంటే సెట్ ఫామ్ రాయండి. హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ స్మాల్ హెచ్ ఇన్వర్స్ సచ్ దట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ప్రూవ్ చేయవలసింది ఏంటండి? క్లైమ్ ఏంటంటే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలని. నౌ వీ ప్రూవ్ దట్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ ఇన్వర్స్. అంటే యాక్చువల్ ప్రూవ్ చేయవలసింది ఏంటంటే హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలండి. దానికి మనం ఏం చేస్తామంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ అంటే హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ ఇన్వర్స్ రెండు కనుక మనం ప్రూవ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్ అని చెప్తామండి. ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. లెట్ స్మాల్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్ ఫర్ సమ్ హెచ్ బిలాంగ్స్ టు స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ దట్ ఇంప్లైస్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్. అంతే కదండి. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ అంటే సబ్ గ్రూప్ అయిందంటే ఆటోమేటికల్లీ హెచ్ ఈజ్ ఏ గ్రూప్. బై ఇన్వర్స్ మనకి ఇన్వర్స్ కండిషన్ నుంచి మనం ఏం చెప్తామంటే స్మాల్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. Therefore, small h inverse is also belongs to capital H inverse. That implies small h inverse belongs to H. That implies capital H inverse is subset or equals to H. Capital H inverse is subset or equals to capital H. దాని ఏదో ఈక్వేషన్ 1 అనుకుందామండి. ఇన్ ద సేమ్ వే ఈసారి ఏం చేద్దామంటే లెట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. స్మాల్ హెచ్ అనేది హెచ్లో క్యాపిటల్ హెచ్లో ఒక ఎలిమెంట్ అని తీసుకుంటే సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, మనకి సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తెలుసండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే బై ఇన్వర్స్ స్మాల్ హెచ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ టేకింగ్ ఇన్వర్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇన్వర్స్ కనుక బోత్ సైడ్స్ తీసుకున్నట్లయితే హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్. వీ నో దట్ హెచ్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ హెచ్. That implies H belongs to capital H inverse. H belongs to capital H inverse. Therefore, small h belongs to capital H. Small అంటే H inverse అనేది మనకి ఇక్కడ H అనేది క్యాపిటల్ H ఇన్వర్స్కి క్యాపిటల్ H ఇన్వర్స్లో కనుక ఉన్నట్లయితే
మనం ఏం చెప్తామండి, హెచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. దట్ ఎంప్లాయిస్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అవుతుంది. స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. దట్ ఎంప్లాయిస్ హెచ్ ఈజ్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్. అంటే స్మాల్ హెచ్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్లో ఉందంటే ఏంటండి అర్థం? దట్ ఎంప్లాయిస్ హెచ్ క్యాపిటల్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ ఇన్వర్స్. దాని కనుక మనం ఈక్వేషన్ 2 అనుకున్నట్లయితే ఫ్రమ్ 1 and 2 ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి హెచ్ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్. సెకండ్ ఈక్వేషన్ వచ్చి ఏంటండి, హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ ఇన్వర్స్ అండి. ఫ్రమ్ 1 and 2 ఏమని చెప్పొచ్చు మనం, క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్. ఇదండి మనకి రిజల్ట్. ఓకే, నెక్స్ట్ we will discuss another theorem. If H is a subgroup of group G, then HH equals to H. మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన గివెన్ డేటా ఏంటంటే H is a subgroup of group G. H అనేది ఒక సబ్ గ్రూప్ అండి గ్రూప్ Gకి. అయితే మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే HH ఈక్వల్స్ టు H అని ప్రూవ్ చేయాలండి. దానికి ఏంటంటే ప్రూఫ్ చూద్దామండి. లెట్ H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ G. మనకి ఇక్కడ హెచ్హెచ్ అనేదాన్ని మనం ఈ విధంగా డిఫైన్ చేస్తాం అన్నమాట. సింబాలిక్ ఫామ్ సెట్ ఫామ్ తీసుకుంటాం. సెట్ ఆఫ్ హెచ్హెచ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ స్మాల్ h1 h2, ద ప్రోడక్ట్ ఆఫ్ h1 h2 అంటారు. స్మాల్ h1 h2 సచ్ దట్ h1 కామా h2 స్మాల్ h1 కామా స్మాల్ h2 విచ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అనే మనం సెట్ ఫామ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటండి, హెచ్హెచ్ ఈక్వల్స్ టు హెచ్ అండి. హెచ్హెచ్ ఈక్వల్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలన్నమాట అండి. అయితే నౌ వి ప్రూవ్ దట్, దాన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్హెచ్. ఇంతకుముందు థీరంలో మనం ప్రూవ్ చేస్తాం కదండి. సేమ్ మనకి ఈక్వాలిటీ అనేది ప్రూవ్ చేయడానికి ఇక్కడ మనం సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు అనేది తీసుకుంటామండి. ఇన్ఈక్వాలిటీస్ రెండు కూడా మనం ప్రూవ్ చేస్తామండి. అయితే ఫస్ట్ వన్ ప్రూవ్ చేద్దాం. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. స్మాల్ ఏ అనేది హెచ్హెచ్లో ఒక ఎలిమెంట్ అయితే దట్ ఎంప్లాయిస్ స్మాల్ ఏ ఈక్వల్స్ టు h1 h2 స్మాల్ h1 h2 మాట అండి. ఫర్ సమ్ h1 కామా h2 విచ్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. సిన్స్ క్యాపిటల్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, క్యాపిటల్ హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అయితే మనం ఇక్కడ ఏమని చెప్తామంటే బై క్లోజర్ లా h1 డాట్ h2 బిలాంగ్స్ టు బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ అండి. బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. దట్ ఎంప్లాయిస్ మన ఇక్కడ స్మాల్ h1 డాట్ h2ని ఏమని తీసుకున్నాం అండి, స్మాల్ ఏ అని తీసుకున్నాం. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ h1 h2 టేక్ ఏ అని, దాని ప్లేస్లో ఏ కనుక తీసుకున్నట్లయితే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. దేర్ఫోర్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. దట్ ఎంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు హెచ్. అంతే కదండి. మనకి ఇక్కడ మనం తీసుకున్న కండిషన్ నుంచి స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్హెచ్. దట్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ పార్ట్. లెట్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. స్మాల్ హెచ్ అనేది క్యాపిటల్ హెచ్లో ఒక ఎలిమెంట్ అని అనుకుంటే దట్ ఎంప్లాయిస్ దాన్ని ఇక్కడ ఏం చేస్తామంటే మనం స్మాల్ హెచ్ కెన్ బి రిటన్ యాజ్ హెచ్ఈ అని రాస్తామండి. అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఐడెంటిటీ ఎలిమెంట్ మాట అండి. స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు హెచ్ఈ. ఈ అనేది అక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ వేర్ ఈ బిలాంగ్స్ టు హెచ్. ఓకే, దట్ ఎంప్లాయిస్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్హెచ్. ఆల్రెడీ మనకు తెలుసు అండి స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్హెచ్. దేర్ఫోర్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు హెచ్హెచ్. దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్హెచ్. ఎప్పుడైతే మనకి స్మాల్ హెచ్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు హెచ్హెచ్ అని చెప్పామో మనం ఏం చెప్పొచ్చు దాని నుంచి, దట్ ఎంప్లాయిస్ క్యాపిటల్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్హెచ్ అని చెప్పొచ్చు కదండి. క్యాపిటల్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్హెచ్ అంటే దట్ ఈజ్ ఈక్వేషన్ 2. ఆల్రెడీ మనకి ఈక్వేషన్ 1 ఉందండి. హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్. అలాగే ఈక్వేషన్ 2 ఏంటంటే హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్హెచ్. ఫ్రమ్ 1 and 2 హెచ్హెచ్ ఈక్వల్స్ టు హెచ్. అదండి రిజల్ట్. ఓకే, నెక్స్ట్ వీ విల్ డిస్కస్ అనదర్ థీరం. ఈ థీరం చెప్పుకునే ముందు మనం ఏం చేద్దామంటే ఒక నోట్ చెప్తున్నాను చూడండి.
H is a, capital H is a subgroup of G if and only if HH inverse equals to H. అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే బై ఇంప్లైస్ మాట అండి బోత్ సైడ్స్. అంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ అయితే అప్పుడు ఏమవుతుందంట హెచ్హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్ అవుతుందంట. అంటే బోత్ సైడ్స్ కూడా ఇది ట్రూ అవుతుందన్నమాట. ఇన్ ద సేమ్ వే హెచ్హెచ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు హెచ్, దెన్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ జీ అంటామండి. దీన్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అంటామన్నమాట. ఓకేనండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం నెక్స్ట్ థీరం ఉంది చూద్దామండి. ఈ థీరంకి వచ్చి ఏంటంటే ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ ఆఫ్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని బై ఇంప్లైస్. ఇందులో మనం రెండు ప్రూవ్ చేయాలండి. ఏంటంటే ఫస్ట్ వన్, స్మాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు హెచ్ అని. In the same way second one, small a belongs to H, that implies small a inverse which is also belongs to H. ఓకేనా, ఇది అండి థియరం స్టేట్మెంటు. దీన్నే వేరే విధంగా కూడా చెప్తారంటండి. అదేంటో చూద్దాం. ఏ నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ కాంప్లెక్స్ or subset H of a group G to be a subgroup of G, okay, subgroup of G, or that first one, A comma B belongs to H, that implies A dot B is also belongs to H. In the same way second one, A belongs to H, that implies A inverse is also belongs to H. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. ప్రూఫ్, లెట్ జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ అండి. లెట్ జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ జీ అండి. నెసరీ కండిషన్, సపోజ్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, బై డెఫినిషన్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్. అంటే ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అయితే బై డెఫినేషన్ మనం ఏం చెప్తామండి, హెచ్ ఈజ్ ఏ గ్రూప్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రూవ్ చేయాలి, క్లైమ్ ఏంటంటే ఫస్ట్ వన్, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఇన్ ద సేమ్ వే సెకండ్ వన్, ఏ బిలాంగ్స్ టు హెచ్, స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ చూద్దామండి. లెట్ A comma B which are belongs to H, since H is a subgroup. H అనేది ఏంటంటే మనకి ఆల్రెడీ ఏం తెలుసు, మనకి H అనేది సబ్ గ్రూప్ అని తెలుసు అండి. బై క్లోజర్ లా ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. అంటే ఇక్కడ మనకి ఏబి అనేవి 2 ఎలిమెంట్స్ అనుకోండి, హెచ్లో 2 ఎలిమెంట్స్ అనుకోండి. బై క్లోజర్లా ఏమని చెప్పొచ్చు అండి, ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ మనం ఏమని చెప్తామంటే హెచ్ ఈజ్ అంటే బై క్లోజర్లా ఏ డాట్ బి ఈజ్ బిలాంగ్స్ టు హెచ్, ఫస్ట్ వన్ ఈజ్ ప్రూవ్డ్. మనం ఫస్ట్ వన్ అదే కదండి ప్రూవ్ చేయవలసింది, ఏ డాట్ బి బిలాంగ్స్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలండి. ఇన్ ద సేమ్ వే సెకండ్ వన్, లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్, బై ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. అంతే కదండి, మనకి హెచ్ అనేది మన గ్రూప్ అయిందంటే అప్పుడు ఏంటి, ఖచ్చితంగా అదే సబ్ గ్రూప్ అయితే కనుక గ్రూప్ అయినట్టే కదండి. అంటే ఏంటి, ఇక్కడ ఏ అనే ఎలిమెంట్ హెచ్లో ఉందనుకోండి, దాని ఇన్వర్స్ కూడా హెచ్లోనే ఉంటుంది. కాబట్టి లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్ బై ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అని మనం సెకండ్ వన్, దేర్ ఫోర్ సెకండ్ వన్ ఈజ్ ప్రూవ్డ్ అని మనం ఇక్కడ సెకండ్ వన్ కూడా ప్రూవ్ చేసినట్టే అండి. అంటే ఈ రెండు కూడా ఏంటంటే నెసరీ కండిషన్లో వచ్చినాయి అన్నమాట అండి. ఇన్ ద సేమ్ వే మనం సఫిషియెంట్ కండిషన్ కూడా మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట అండి. ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ ఏంటో చూద్దామండి. సపోజ్ దట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ హెచ్ satisfied the conditions. First one, A comma B belongs to H, that implies A dot B belongs to H. In the same way second one, A belongs to H, that implies A inverse is also belongs to H. Claim, H is a subgroup of G. Now we prove that H is a group.
హెచ్ అనేది ఏంటండి సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండి. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటండి హెచ్ ఈజ్ ఏ గ్రూప్ అని ప్రూవ్ చేయాలండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే గ్రూప్ అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ వన్ క్లోజర్ లా, లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, స్మాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ బై కండిషన్ వన్. కండిషన్ వన్ ఏంటంటే ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. అంటే దాని ప్రొడక్ట్ కూడా హెచ్లోనే ఉంటుంది అన్నమాట అండి. అంటే బై క్లోజర్లో మనం ఏం చెప్పొచ్చు అంటే విత్ రెస్పెక్ట్ టు డాట్ కదండి ఇక్కడ బైనరీ ఆపరేషన్ అనేది, అంటే హెచ్ డాట్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పొచ్చు అండి. హెచ్ డాట్ ఈజ్ క్లోజ్డ్. ఇప్పుడు మనం అసోసియేటివ్ లా అనేది వెరిఫై చేద్దాం. సెకండ్ వన్ అసోసియేటివ్ లా, లెట్ ఏ కామా బి కామా సి ఆర్ బిలాంగ్స్ టు హెచ్. అంటే ఏబిసి అనే 3 ఎలిమెంట్స్ హెచ్లో ఉన్నాయనుకోండి, అక్కడ మనం ఏం చెప్తామంటే సిన్స్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు జీ అని. మనకి హెచ్ అనేది ఏంటంటే సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు జీ, కాబట్టి మనం ఏం చెప్తామంటే దట్ ఎంప్లైస్ ఏ కామా బి కామా సి విచ్ ఆర్ ఆల్సో బిలాంగ్స్ టు జీ అని. సిన్స్ జీ డాట్ ఈజ్ అసోసియేటివ్, ఇప్పుడు మనం జీ డాట్ని ఏమని చెప్పొచ్చండి అసోసియేటివ్ అని చెప్పొచ్చండి. అంటే ఫ్రమ్ అవర్ కండిషన్ ఇప్పుడు ఏమవుతుందంటే అసోసియేటివ్ కండిషన్ నుంచి ఏ డాట్ బీసీ ఈక్వల్స్ టు ఏ డాట్ బి డాట్ సి అవుతుందండి. అంటే దట్ ఇంప్లైస్ హెచ్ డాట్ ఈజ్ అసోసియేటివ్. ఇప్పుడు మనం థర్డ్ వన్ వెరిఫై చేయాలని ఏంటంటే అది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అనేది మనం వెరిఫై చేయాలి. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్ బై కండిషన్ 2 మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. దేర్ ఫోర్ ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా ఏ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ బై కండిషన్ 1 ఏ డాట్ ఏ ఇన్వర్స్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లైస్ ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ ఈ స్మాల్ ఈ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు హెచ్, అంటే ఈ బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ మనం ఏం చెప్తామంటే సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్ విచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు జీ, దట్ ఎంప్లైస్ ఏ బిలాంగ్స్ టు జీ. హియర్ జీ ఈజ్ ఏ గ్రూప్, there exists A inverse belongs to G, that implies A inverse equals to A inverse A equals to E. Therefore E is the identity element in H. E is the identity element in H. ఇంకా లాస్ట్ వన్ అండి ఫోర్త్ వన్ ఏంటంటే వెరిఫై చేయాల్సింది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ బై కండిషన్ 2 ఏ ఇన్వర్స్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ హెచ్. అంటే therefore ఏ ఇన్వర్స్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇన్ హెచ్. ఓకే, దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే దట్ ఎంప్లాయిస్ హెచ్ డాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు జీ. therefore హెచ్ డాట్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు అన్నమాట అండి. నెక్స్ట్ we will discuss another theorem. The necessary and sufficient condition for a finite complex H of a group G to be a subgroup of G is A comma B belongs to H, that implies A dot B belongs to H. అదే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ ఫైనైట్ కాంప్లెక్స్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ ఈజ్ స్మాల్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, దట్ ఎంప్లాయిస్ ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ చూద్దాం. లెట్ జీ డాట్ ఈజ్ ఏ గ్రూప్, జీ డాట్ అనేది ఒక గ్రూప్ అనుకుందాం. హెచ్ ఈజ్ ఏ ఫైనైట్ కాంప్లెక్స్ ఆఫ్ జీ అండ్ ఆల్సో గివెన్ హెచ్ ఈజ్ ఏ ఫైనైట్ కాంప్లెక్స్ ఆఫ్ జీ అని. ఇప్పుడు నెసరీ కండిషన్ చూద్దామండి. సపోజ్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని తీసుకుంటే మన క్లైమ్ ఏంటంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్, దట్ ఎంప్లాయిస్ ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అని. అంటే ఏబిఆర్ ఎనీ 2 ఎలిమెంట్స్ ఇన్ హెచ్లో 2 ఎలిమెంట్స్ అని అనుకుంటే దాని ప్రోడక్ట్ కూడా హెచ్లో ఉంటుందని మనం ప్రూవ్ చేయాలండి. అది ఏ విధంగా ప్రూవ్ చేద్దాం చూద్దాం. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అని, ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. హెచ్ అనేది ఏంటంటే మనకి ఏమని తెలుసు సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని. ఇప్పుడు ఏంటంటే బై క్లోజర్లా మన క్లోజర్లా నుంచి ఏం తెలుసు అంటే ఏ డాట్ బి విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ద గివెన్ కండిషన్ ఈజ్ proved. Next, sufficient condition. Suppose that a finite complex H satisfies the condition
A comma B belongs to H, that implies A dot B is also belongs to H. ఇప్పుడు మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని, H ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని ప్రూవ్ చేయాలి. దీనికి మనకి ఈ కండిషన్స్ వెరిఫై చేస్తామన్నమాట అండి. క్లోజర్ లా అండి. ఫస్ట్ లెట్ A comma B belongs to H by given condition A dot B is also belongs to H, that implies H dot is closed. అంటే AB అనే 2 ఎలిమెంట్స్ అనుకున్నాం అనుకోండి హెచ్లో. ఇప్పుడు మన గివెన్ కండిషన్ నుంచి ఏమని తెలుసండి, ఏ డాట్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. అంటే క్లోజర్ ఎగ్జిస్ట్ అయినట్టే కదా, అంటే హెచ్ డాట్ ఈజ్ క్లోజ్డ్. అలాగే అసోసియేటివ్ లా నెక్స్ట్ వన్, లెట్ ఏ కామా బి కామా సి విచ్ ఆర్ 3 ఎలిమెంట్స్ ఇన్ హెచ్ అండి. అంటే ఏబిసి బిలాంగ్స్ టు హెచ్ సిన్స్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు జీ అండి. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ కామా బి కామా సి విచ్ ఆర్ బిలాంగ్స్ టు జీ. అంతే కదండి. హెచ్ అనేది సబ్సెట్ అంటే ఏంటండి, హెచ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ జీలో ఉన్నాయనే కదా. అంటే సిన్స్ జీ డాట్ ఈజ్ అసోసియేటివ్, జీ డాట్ అనేది అసోసియేటివ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అసోసియేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అసోసియేటివ్ కండిషన్ ఏంటంటే మనకి ఏ డాట్ బి డాట్ సి ఈక్వల్స్ టు ఏ డాట్ బి డాట్ సి అవుతుందండి. ఏ డాట్ బి డాట్ సి అవుతుంది. అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే హెచ్ డాట్ ఈజ్ అసోసియేటివ్. therefore H dot is associative. ఇప్పుడు నెక్స్ట్ వెరిఫై చేయవలసింది ఏంటంటే ఐడెంటిటీ, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. దీనికి మనం ఏం చేస్తామంటే లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ కామా స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్ అనే 2 ఎలిమెంట్స్ తీసుకోండి. తీసుకుంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే బై గివెన్ కండిషన్ ఏ డాట్ ఏ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. ఎందుకు, మనకి అది క్లోజర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కదండి, దాని ప్రోడక్ట్ కూడా హెచ్లో ఉంటుంది కాబట్టి ఏ డాట్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. అగైన్ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ అండి. ఈసారి ఏం చేద్దాం, స్మాల్ ఏ స్క్వేర్ బిలాంగ్స్ టు హెచ్ కామా ఏ బిలాంగ్స్ టు హెచ్ అండి. అగైన్ బై యూజింగ్ గివెన్ కండిషన్. అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ హెచ్లో ఉన్నాయంటే దాని ప్రోడక్ట్ కూడా హెచ్లో ఉంటుందండి, ఎందుకంటే అది క్లోజర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. బై గివెన్ కండిషన్ ఏ స్క్వేర్ డాట్ ఏ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్, దట్ ఎంప్లాయిస్ ఏ క్యూబ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి. ఓకేనా. నెక్స్ట్ బై ఇండక్షన్ మెథడ్ ద్వారా ఇండక్షన్ ఆన్ ఎన్ ఆ ప్రాసెస్ మనం యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఏ పవర్ ఎన్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పచ్చండి. ఓకేనా. అంటే దట్ ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ కామా ఏ క్యూబ్ అప్ టు సో ఆన్ ఏ పవర్ ఎన్ సో ఆన్ బిలాంగ్స్ టు విచ్ ఆర్ బిలాంగ్స్ టు హెచ్ అని చెప్పచ్చు ఈజీగా. అంటే therefore హెచ్ ఈజ్ ఫైనైట్, దేర్ మస్ట్ బి రిపిటీషన్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. therefore హెచ్ ఈజ్ ఫైనైట్, మనం ఫైనైట్ అని చెప్పచ్చు. దేర్ మస్ట్ బి రిపిటీషన్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే లెట్ ఏ పవర్ ఆర్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎస్, ఏ పవర్ ఆర్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎస్ అని తీసుకోండి. ఎలా ఉండాలి ఇక్కడ, వేర్ ఆర్ లెస్ దెన్ ఎస్. ఓకే, దట్ ఇంప్లైస్ హియర్ ఏ పవర్ ఎస్ టేకిన్ టు లెఫ్ట్ సైడ్, దెన్ ఏ పవర్ ఆర్ డాట్ ఏ పవర్ మైనస్ ఎస్ అవుతుందండి, ఈక్వల్స్ టు ఈ అవుతుంది అన్నమాట. ఏ పవర్ ఆర్ డాట్ ఏ పవర్ మైనస్ ఎస్ ఈక్వల్స్ టు ఈ అండి. వీ నో దట్ బేసిస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. మల్టిప్లికేషన్లో ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ రూల్ అంటాం కదండి, ఇది పవర్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్లో మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ పవర్ ఆర్ డాట్ ఏ పవర్ మైనస్ ఎస్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఈ. ఓకే, అంటే దట్ ఇంప్లైస్ ఈ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఇక్కడ మనం ఏం చేస్తే సిన్స్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ పాజిటివ్ ఇంటిజర్, ఆర్ మైనస్ ఎస్ అనేది ఏంటంటే పాజిటివ్ ఇంటిజర్ అన్నమాట. అంటే దట్ ఎంప్లాయిస్ ఈ బిలాంగ్స్ టు హెచ్, ఈ బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్. మన కసింగ్ ఏం చెప్పొచ్చు అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్, అంటే ఐడెంటిటీ అనేది ఎగ్జిస్ట్ అయినట్టే కదా. నెక్స్ట్ ఇన్వర్స్ వెరిఫై చేద్దాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్, లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు హెచ్, ఏ అనే ఎలిమెంట్ ఉందనుకుందాం హెచ్లో. సిన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎస్, ఆల్రెడీ మనకి ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ అని తెలుసు కాబట్టి దాని నుంచి ఏమవుతుందండి, దట్ ఎంప్లాయిస్ ఆర్ మైనస్ ఎస్ విచ్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 అవుతుందండి. ఆర్ మైనస్ ఎస్ విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుందండి. అంటే ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ 0 అంటే ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు అండి మనం, ఆర్ మైనస్ ఎస్
greater than or equals to -1. R minus s greater than or equals to -1. That implies R minus s which is greater than or equals to R minus s greater than or equals to 1. That implies R minus s greater than or equals to 0. 0 is a positive integer. అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఆర్ మైనస్ ఎస్ అనేది పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పచ్చండి. ఆర్ మైనస్ ఎస్ అనేది పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పచ్చండి. ఓకే, నెక్స్ట్ దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 విచ్ ఈస్ బిలాంగ్స్ టు హెచ్ అండి, విచ్ ఈస్ బిలాంగ్స్ టు హెచ్ సచ్ దట్ ఏ డాట్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 ఈక్వల్స్ టు, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ అండి. దాని ప్రకారం ఏమవుతుందంటే ఏ పవర్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ అండి. ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ అండి. అంటే ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈక్వల్స్ టు ఈ, స్మాల్ ఈ అవుతుందండి. దేర్ ఫోర్ ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 డాట్ ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 plus 1 that equals to a power r minus s that equals to e. Therefore a power r minus s minus 1 is the inverse of a in h. Therefore h dot is a group and h is subset or equals to g. Therefore h is a subgroup of g. Adani next we will discuss next theorem. The necessary condition for a complex H of a finite group G to be a subgroup is that A belongs to H, comma B belongs to H. That implies A dot B which is belongs to H. A dot B which is belongs to H. Proof. Let G dot is a finite group, comma H is a non-empty subset of G. Necessary condition. Suppose that H is a subgroup of G. A belongs to G, comma B belongs to G. That implies A dot B which is belongs to H. Let A comma B belongs to H. Since H is a subgroup, H is a subgroup and by closure A dot B which is belongs to H. Therefore the given condition is proved. Next, sufficient condition. Suppose that a non-empty complex H satisfies the condition A belongs to H, comma B belongs to H. That implies A dot B belongs to H. A dot B belongs to H. Claim. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే H is a subgroup of G అని. H అనేది సబ్గ్రూప్ అని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్లోజర్లా ప్రూవ్ చేస్తామండి. లెట్ A comma B belongs to H. By given condition A dot B is also belongs to H and that implies H dot is closed. Already మనకి A dot B belongs to H అని ఇచ్చాడు కాబట్టి క్లోజర్ ఆటోమేటిక్గా ఎగ్జిస్ట్ అయినట్టే. అలాగే అసోసియేటివ్ లా లెట్ A B C A comma B comma C which are belongs to H. Since H is subset or equals to G, మనకి H అనేది ఏం తెలుసు అండి, subset or equals to G అని తెలుసు. That implies A comma B comma C which are belongs to G. Since G dot is associative, కాబట్టి మన అసోసియేటివ్ కండిషన్ ఏంటంటే A dot B dot C equals to A dot B dot C అని. Therefore H dot is associative. Next, existence of identity. Let small a belongs to H since H is subset or equals to G. H అనేది subset or equals to G. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే A belongs to G అని చెప్పచ్చు ఈజీగా. స్మాల్ a belongs to G. Since G is a finite group, G అనేది finite group అని తెలుసు. We know that every element of a finite group G is of finite order. Every element of a finite group G is of finite order. ఆ ప్రిన్సిపల్ మనకు తెలుసు కాబట్టి దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే ఆర్డర్ ఆఫ్ A is finite. Let order of A equals to small n. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ A అనేది స్మాల్ n అని తీసుకుందామండి. ఫ్రమ్ అవర్ డెఫినిషన్ A పవర్ n ఈక్వల్స్ టు E అండి. A పవర్ n ఈక్వల్స్ టు E వేర్ n is the least positive integer
and small e belongs to G అని. By given condition a square a cube up to so on infinity up to so on a power n which are belongs to H, e equals to a power n, a power n which is belongs to H. That implies e is also belongs to H. That implies e equals to a power n is the identity in H. కాబట్టి మనకి ఇక్కడ ఐడెంటిటీ కూడా ఎగ్జిస్ట్ అయినట్టే అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వర్స్ వెరిఫై చేద్దాం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్. లెట్ a belongs to H. Since order of a equals to small n, that implies a power n equals to en. Here n is the least positive integer. That means n greater than or equals to 0. That implies n minus 1 which is also greater than or equals to 0 only. n minus 1 which is also greater than or equals to 0. Then there exists a power n minus 1 which is belongs to H only. a power n minus 1 which is belongs to H. a dot a power n minus 1 equals to, ఇక్కడ మనం ఏం చేస్తామంటే a dot a power n minus 1 equals to bases equal, then power should be added. a power 1 plus n minus 1, here 1 cancel అని, అంటే that equals to a power n which equals to e, small e. a power n minus 1 dot a, ఈసారి మనం ఇది కూడా వెరిఫై చేద్దామండి. a power n minus 1 dot a అని, that equals to base are equal, power should be added. Then a power n minus 1 plus 1, here minus 1 plus 1 cancel, a power n equals to en. Therefore a power n minus 1 is the inverse of a in H. Therefore H is a subgroup of G అండి. ఈ కండిషన్స్ అన్ని వెరిఫై అయింది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్తామండి, H is a subgroup of G. Next we will discuss another theorem. If H comma K are two subgroups of a group G, then HK is a subgroup of G. By implies HK equals to KH. అంటే HK అనేవి టూ సబ్ గ్రూప్స్ అనుకోండి, గ్రూప్ జీలో టూ సబ్ గ్రూప్స్ మాట. అయితే ఇక్కడ మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే, దెన్ HK ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని. HK అనేది అంటే ప్రొడక్ట్ ఆఫ్ HK అన్నమాట. HK ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G బై ఇంప్లైస్ HK ఈక్వల్స్ టు KH అండి. HK ఈక్వల్స్ టు KH అని ప్రూవ్ చేయాలన్నమాట. రెండు కూడా ప్రూవ్ చేయాలండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్. దాన్ని ప్రూవ్ చూద్దామండి. లెట్ H అండ్ K ఆర్ టూ సబ్ గ్రూప్స్ ఆఫ్ ఏ గ్రూప్ G. సబ్ గ్రూప్స్ ఆఫ్ గ్రూప్ G అయితే ఇప్పుడు ఏమవుతాయి అంటే చూడండి జాగ్రత్తగా, H ఇన్వర్స్ ఈక్వల్స్ టు H అండి. H ఇన్వర్స్ ఈక్వల్స్ టు H కామా HH ఈక్వల్స్ టు H కామా HH ఇన్వర్స్ ఈక్వల్స్ టు H అండి. ఈ ఆల్రెడీ ప్రూవ్డ్ రిజల్ట్స్ మాట ఇవన్నీ కూడా. H ఇన్వర్స్ ఈక్వల్స్ టు H కామా HH ఈక్వల్స్ టు H కామా HH ఇన్వర్స్ ఈక్వల్స్ టు H. ఇన్ ద సేమ్ వే K ఇన్వర్స్ ఈక్వల్స్ టు K కామా KK ఈక్వల్స్ టు K, అలాగే KK ఇన్వర్స్ ఈక్వల్స్ టు K అండి. ఓకే, క్లియర్లీ HK ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ G అండి. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే HK ఈజ్ ఏ కాంప్లెక్స్ ఆఫ్ G అని చెప్పొచ్చు దీన్ని బట్టి. ఇప్పుడు నెసరీ కండిషన్ చూద్దామండి. సపోజ్ దట్ HK ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అండి. మనం HK అనేది ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ HK అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకుందామండి. ఇప్పుడు మన క్లైమ్ ఏంటి, మనం ప్రూవ్ చేయవలసింది ఏంటంటే HK ఈక్వల్స్ టు KH అని ప్రూవ్ చేయాలండి. HK ఈక్వల్స్ టు KH అని ప్రూవ్ చేయాలి. దానికి మనం ఏం చేద్దామంటే, సిన్స్ HK ఈజ్ ఏ సబ్ గ్రూప్, మనకి HK అనేది సబ్ గ్రూప్ అని తెలుసు కాబట్టి మనకి ఏం చెప్తాం, ఫ్రమ్ అవర్ డెఫినిషన్ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు HK అని తెలుసు అండి. అది ఎలా వచ్చిందంటే H ఇన్వర్స్ ఈక్వల్స్ టు H కాబట్టి దాని నుంచి వచ్చింది. HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు HK. వీ నో దట్ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు K ఇన్వర్స్ H ఇన్వర్స్. మనకి HK హోల్ ఇన్వర్స్ అనేది ఏం తెలుసు అండి, ఈక్వల్స్ టు K ఇన్వర్స్ H ఇన్వర్స్. కాబట్టి దాని ప్లేస్లో మనం K ఇన్వర్స్ H ఇన్వర్స్ తీసుకున్నట్లయితే K ఇన్వర్స్ H ఇన్వర్స్ ఈక్వల్స్ టు HK అండి. K ఇన్వర్స్ H ఇన్వర్స్ ఈక్వల్స్ టు HK అండి. ఆల్రెడీ మనకి ఇక్కడ రిజల్ట్స్ ఉన్నాయండి. K ఇన్వర్స్ ఈక్వల్స్ టు K అని తెలుసు, అలాగే H ఇన్వర్స్ ఈక్వల్స్ టు H అని తెలుసు అండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ K ఇన్వర్స్ అండ్ H ఇన్వర్స్ టేక్ K అండ్ H.
అది తీసుకున్నట్లయితే KH ఈక్వల్స్ టు HK అవుతుంది అన్నమాట. KH ఈక్వల్స్ టు HK. దిస్ ఈజ్ నెసరీ కండిషన్. నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి సపోజ్ దట్ దాని రివర్స్లో HK ఈక్వల్స్ టు KH, HK ఈక్వల్స్ టు KH అయినట్లయితే క్లైమ్ ఏంటి, HK ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని ప్రూవ్ చేయాలన్నమాట. HK ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. ఇప్పుడు మనం దానికి ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే కన్సిడర్ HK డాట్ HK హోల్ ఇన్వర్స్ అనేది తీసుకుంటారు. HK డాట్ HK హోల్ ఇన్వర్స్ దట్ ఈక్వల్స్ టు మనం ఇక్కడ ఆల్రెడీ వీ నో దట్ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు K ఇన్వర్స్ H ఇన్వర్స్. కాబట్టి మనం ఏం చేద్దామంటే HK హోల్ ఇన్వర్స్ ప్లేస్లో K ఇన్వర్స్ H ఇన్వర్స్ అనేది తీసుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే H ఆఫ్ KK ఇన్వర్స్ అంటే దట్ ఈక్వల్స్ టు HK ఆఫ్ K ఇన్వర్స్ H ఇన్వర్స్ దట్ ఈక్వల్స్ టు H ఆఫ్ KK ఇన్వర్స్ ఆఫ్ H ఇన్వర్స్ KK ఇన్వర్స్ ఆఫ్ H ఇన్వర్స్ అని దట్ ఈక్వల్స్ టు KK ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ K. మనకు ఆల్రెడీ ఏం తెలుసు అండి, ఇక్కడ KK ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ K అని తెలుసు అండి మనకి రిజల్ట్ నుంచి. దాని ప్రకారం ఏమవుతుందంటే HK H ఇన్వర్స్ అని అంటే HK ఆఫ్ H ఇన్వర్స్. దాని నుంచి మనం ఏం చేస్తాం అంటే హియర్ HK ఈజ్ నథింగ్ బట్ KH అండి. HK ఈజ్ నథింగ్ బట్ KH కాబట్టి HK ప్లేస్లో KH తీసుకోండి. అంటే KH ఆఫ్ H ఇన్వర్స్ that can be written as K of HK K of HH ఇన్వర్స్. మనకి చూడండి అక్కడ మనం ఆల్రెడీ పైన తీసుకున్నాం. HH ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ H అండి. ఆల్రెడీ మనకి ఏం తెలుసు అంటే HH ఇన్వర్స్ ఈక్వల్స్ టు H కాబట్టి HH ఇన్వర్స్ ప్లేస్లో H తీసుకోండి. దట్ ఈక్వల్స్ టు KH దట్ ఇంప్లైస్ HK ఆఫ్ HK హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు HK of HK whole inverse equals to HK. We know that H is a subgroup of G by implies HH inverse equals to H. Therefore, HK is a subgroup of G. Okay, next we will continue another theorem. We will discuss another theorem. If H1 and H2 are two subgroups of a group G, అంటే H1 H2 అనేవి టూ సబ్ గ్రూప్స్ అనుకుందాం గ్రూప్ Gలో, దెన్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G, దెన్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని. దీన్నే వేరే విధంగా కూడా మనకి ఇస్తాడండి థీరం. అంటే మీకు ఏంటంటే థీరం స్టేట్మెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. థీరం జనరల్గా ఒక రకంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారు, వాడు ఏంటంటే ఎగ్జామ్లో ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా వేరే స్టేట్మెంట్ ఇస్తాడు అనుకోండి. వేరే స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చండి. ఇచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఒక థీరం మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు దాని స్టేట్మెంట్స్ 1 or 2 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ 1 or 2 స్టేట్మెంట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే ఇక్కడ H1 and H2 are two subgroups of a group G, then H1 intersection H2 is a subgroup of G అని. దీన్ని వేరే విధంగా ఎలా ఇస్తాడు, or the intersection of two subgroups of a group is also a subgroup of the group. The intersection of two subgroups of a group is also a subgroup of the group. Both are same అటండి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దాం. Let G dot is a group. G dot అనేది గ్రూప్ అనుకోండి. H1 and H2 are two subgroups of G. H1 and H2 are two subgroups of G. Therefore, E belongs to small e అండి. Small e belongs to H1 and small e belongs to H2. Small e belongs to H2 అండి. That implies small e belongs to H1 intersection H2 అండి. అంటే small e belongs to H1 and small e belongs to H2. దాని నుంచి మనం ఏం చెప్పచ్చు, small e which is belongs to H1 intersection H2 అండి. small e which is belongs to H1 intersection H2. దాని నుంచి మనం ఖచ్చితంగా ఏం చెప్పచ్చు అంటే H1 intersection H2 is a non-empty subset of G అండి. H1 intersection H2 is a non-empty subset of G. ఇప్పుడు క్లైమ్ H1 intersection H2 is a subgroup of G అండి. H1 intersection H2 is a subgroup of G అని ప్రూవ్ చేయాలనుకోండి.
ఇప్పుడు ఏం తీసుకుంటాం అంటే లెట్ స్మాల్ ఏ కామా బి విచ్ ఆర్ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2. అంటే ఏబి అనే 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకున్నాం ఇంటర్సెక్షన్లో. అప్పుడు ఏమవుతుందంటే ఏ కామా బి బిలాంగ్స్ టు H1 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు H2 అండి. అంటే రెండింటికి అప్లై చేస్తాం కదా. ఏ కామా బి బిలాంగ్స్ టు H1 అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు H2 అండి. ఫస్ట్ తీసుకుందాం అండి. ఇక్కడ ఏంటంటే ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు H1 సిన్స్ H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్, H1 ఈజ్ ఏ సబ్ గ్రూప్ that implies AB inverse belongs to H1. That implies AB inverse belongs to H1. Since H is a subgroup of G, by implies AB inverse belongs to Hn. AB inverse belongs to Hn. ఇక్కడ AB inverse belongs to H1 అని తీసుకున్నాం కాబట్టి దాన్ని ఈక్వేషన్ 1 అని తీసుకోండి. AB inverse belongs to H1, దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అని. అలాగే ఇప్పుడు మనం సెకండ్ పార్ట్లో ఇఫ్ A comma B belongs to H2, A comma B belongs to H2 since H2 is a subgroup, H2 అనేది సబ్గ్రూప్ అయితే మనకి ఏమని తెలుసు అండి, దట్ ఇంప్లైస్ AB ఇన్వర్స్ అంటే ప్రొడక్ట్ అన్నమాట అండి, A డాట్ B ఇన్వర్స్ విచ్ ఈజ్ బిలాంగ్స్ టు H2. దాన్ని సెకండ్ వన్ అనుకుందాం అండి, సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫస్ట్ ఈక్వేషను AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 అని వచ్చిందండి. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటి, AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H2 వచ్చిందండి. ఫ్రమ్ 1 and 2 ఏమని చెప్పొచ్చు అంటే AB ఇన్వర్స్ బిలాంగ్స్ టు H1 ఇంటర్సెక్షన్ H2 అండి. దేర్ఫోర్ H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అండి. H1 ఇంటర్సెక్షన్ H2 ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అండి. ఓకే, Next we will discuss another theorem. The union of two subgroups of a group is a subgroup. The union of two subgroups of a group is a subgroup by implies if one is contained in the other. One is contained in the other. Proof. Let H and K are two subgroups of group G. HK అనేవి ఏంటంటే 2 సబ్ గ్రూప్స్ ఆఫ్ గ్రూప్ G అని. ఫస్ట్ మనం నెసరీ కండిషన్ చూద్దాం. నెసరీ కండిషన్ సపోజ్ దట్ H యూనియన్ K ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G. H యూనియన్ K ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకోండి. ఓకే, అయితే మనం ఇక్కడ ప్రూవ్ చేయవలసింది ఏంటంటే క్లైమ్ ఏంటంటే H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K, K ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు H అని. H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K, K ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు H. ఇఫ్ పాసిబుల్ H does not subset or equals to K or K is does not subset or equals to H అని మనం అజ్యూమ్ చేసాం అనుకుందాం కాసేపు. అంటే ఇక్కడ ఫస్ట్ తీసుకుందాం అండి, H నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K, దట్ ఎంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ a which is belongs to H and small a does not belongs to K. There exists small a belongs to H and A does not belongs to K అని, does not belongs to K అనుకుందాం అండి. మనం అలా ఏ అనే ఎలిమెంట్ని ఆ విధంగా తీసుకోండి. దట్ ఈజ్ ఈక్వేషన్ 1. అలాగే ఇక్కడ ఏంటంటే సెకండ్ వన్ ఏంటండి, K ఈజ్ నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు H అని. దట్ ఎంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ మనం B అనే ఎలిమెంట్ తీసుకుందాం అండి. B బిలాంగ్స్ టు K అండ్ B డస్ నాట్ బిలాంగ్స్ టు H అండి. B డస్ నాట్ బిలాంగ్స్ టు H అని అనుకోండి. దట్ ఈజ్ ఈక్వేషన్ 2 మాట. A బిలాంగ్స్ టు H, B బిలాంగ్స్ టు K అండి. A బిలాంగ్స్ టు H, B బిలాంగ్స్ టు K అండి. దట్ ఎంప్లైస్ A, B బిలాంగ్స్ టు H యూనియన్ K అండి. అంతే కదండి, A అనేది Hలో ఉందండి, అలాగే B అనే ఎలిమెంట్ Kలో ఉందనుకోండి. A, B రెండు ఎందులో ఉంటాయి, H యూనియన్ Kలో ఉంటాయండి. దాని ప్రకారం మనం ఏం చెప్తామంటే A, B విచ్ ఆర్ బిలాంగ్స్ టు H యూనియన్ K అని. కాబట్టి మనం ఖచ్చితంగా ఏం చెప్పొచ్చు, సిన్స్ H యూనియన్ K ఈజ్ ఏ సబ్ గ్రూప్, H యూనియన్ K అనేది సబ్ గ్రూప్ అని చెప్పొచ్చు అండి. అలాగే బై క్లోజర్ లా A డాట్ B విచ్ ఈస్ బిలాంగ్స్ టు H యూనియన్ K, A డాట్ B విచ్ ఈస్ బిలాంగ్స్ టు H యూనియన్ K, దట్ ఎంప్లాయిస్ AB ఈజ్ బిలాంగ్స్ టు H ఆర్ AB అంటే ప్రోడక్ట్ ఆఫ్ AB అన్నమాట. AB విచ్ ఈజ్ బిలాంగ్స్ టు K అండి. అంటే AB బిలాంగ్స్ టు H ఆర్ AB బిలాంగ్స్ టు K అండి, ఆర్ AB బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అని చెప్పచ్చు. AB బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అని.
ఇప్పుడు కేస్ వన్ చూడండి. ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అండ్ సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్, ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు హెచ్ అండ్ సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్, సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, హెచ్ అనేది ఏం చెప్పి సబ్ గ్రూప్, బై ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్, ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ హెచ్. therefore A inverse belongs to H comma AB belongs to H అండి. A inverse belongs to H comma AB belongs to H. బై క్లోజర్ మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, A inverse డాట్ AB అంటే దాని ప్రోడక్ట్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్ అండి, విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. దట్ ఎంప్లాయిస్ A inverse ఆఫ్ A డాట్ B ఈజ్ బిలాంగ్స్ టు హెచ్ అండి. we know that A inverse A is nothing but E, small e. That means EB belongs to H అండి. EB is nothing but small b. That implies B is belongs to H, which is contradiction to equation 2 అని. మనం ఏదైతే ఈక్వేషన్ 2 తీసుకున్నామో అది రాంగ్ అని తెలుస్తుంది కదా. దట్ ఇంప్లైస్ AB డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్ అండి. AB డస్ నాట్ బిలాంగ్స్ టు హెచ్. ఇప్పుడు కేస్ 2 చూడండి. ఇఫ్ A కామా B బిలాంగ్స్ టు K అండ్ సిన్స్ స్మాల్ b బిలాంగ్స్ టు K, స్మాల్ b బిలాంగ్స్ టు K, సిన్స్ K ఈజ్ ఏ సబ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్తామంటే B ఇన్వర్స్ బిలాంగ్స్ టు K బై ఇన్వర్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అండి అంటే B బిలాంగ్స్ టు K కాబట్టి B ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు K బై ఇన్వర్స్. సిన్స్ AB బిలాంగ్స్ టు K కామా B ఇన్వర్స్ బిలాంగ్స్ టు K, దట్ ఇంప్లైస్ AB డాట్ B ఇన్వర్స్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు K అండి. అంటే AB బిలాంగ్స్ టు K అండ్ B ఇన్వర్స్ బిలాంగ్స్ టు K అండి. బై క్లోజర్ మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే AB డాట్ B ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు K అని చెప్పచ్చు. అంటే దట్ కెన్ బి రిటన్ యాజ్ A ఆఫ్ BB ఇన్వర్స్ విచ్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు K. BB ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ e కాబట్టి ఏంటంటే AE బిలాంగ్స్ టు K అండి. దట్ ఎంప్లాయిస్ A ఈజ్ నథింగ్ బట్ స్మాల్ a కాబట్టి మనం ఏం చెప్పొచ్చు A బిలాంగ్స్ టు K అండి, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు ఈక్వేషన్ 1. మనం ఏదైతే ఈక్వేషన్ 1 తీసుకున్నామో దానికి దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ అవుతుందండి. అంటే దట్ ఎంప్లాయిస్ A కామా B విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు K అవుతుంది. ఓకే, AB డస్ నాట్ బిలాంగ్స్ టు K. బై అబౌట్ 2 కేసెస్ ఇక్కడ మనం ఏం చెప్తామంటే AB does not belongs to H and AB does not belongs to K. ఇక్కడ మనకి కాంట్రడిక్షన్ అని చెప్పాం కదండి, విచ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు ఈక్వేషన్ 1. దట్ ఇంప్లైస్ AB డస్ నాట్ బిలాంగ్స్ టు K అండి. AB డస్ నాట్ బిలాంగ్స్ టు K బై అబౌట్ 2 కేసెస్. మనం 2 కేసెస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే AB డస్ నాట్ బిలాంగ్స్ టు H అండ్ AB డస్ నాట్ బిలాంగ్స్ టు K అండి. AB డస్ నాట్ బిలాంగ్స్ టు K. ఈ రెండింటి నుంచి మనం ఏం చెప్పచ్చు, దట్ ఎంప్లాయిస్ AB డస్ నాట్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అని చెప్పచ్చు అండి. AB డస్ నాట్ బిలాంగ్స్ టు H ఇంటర్సెక్షన్ K అండి. దేర్ఫోర్ AB డస్ నాట్ బిలాంగ్స్ టు H యూనియన్ K అండి. దీని నుంచి మనం ఈజీగా మనం ఏం చెప్పచ్చు అంటే AB డస్ నాట్ బిలాంగ్స్ టు H యూనియన్ K అని. ఇంటర్సెక్షన్లో లేదంటే మనకి యూనియన్లో కూడా లేనట్లే కదండి. విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు H యూనియన్ K ఈజ్ సబ్ గ్రూప్ మనకి, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు H యూనియన్ K ఈజ్ సబ్ గ్రూప్. దేర్ఫోర్ అవర్ సపోజిషన్ H డస్ నాట్ బిలాంగ్స్ టు K ఆర్ K డస్ నాట్ బిలాంగ్స్ టు H ఈజ్ రాంగ్. మనం ఏదైతే అనుకున్నామో అది రాంగ్ అండి. దేర్ఫోర్ H ఈజ్ కంటైన్డ్ ఇన్ K అంటే హెచ్లో కంపల్సరీ K అనేది ఉందండి. కాబట్టి దాని ప్రకారం మనం ఏం చెప్తామంటే ఎదర్ H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K ఆర్ K ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు H అని చెప్పచ్చు అన్నమాట అండి. అలాగే ఇప్పుడు సఫిషియెంట్ కండిషన్ ఏంటంటే సపోజ్ దట్ H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K ఆర్ K ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు H. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, క్లైమ్ ఏంటంటే H యూనియన్ K ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ G అని. అది ఈజీగా మనం ప్రూవ్ చేయొచ్చు. H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K అండి. దట్ ఇంప్లైస్ మనకి H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K అంటే H యూనియన్ K ఈక్వల్స్ టు K అనే కదా. H యూనియన్ K ఈక్వల్స్ టు K అనే అంటే H ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ K కదండి. H ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు K అంటే
ఇది పార్ట్ అవుతుందండి. దట్ ఇంప్లైస్ హెచ్ యూనియన్ కే ఈక్వల్స్ టు కే అండి. అంటే కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండి. ఇన్ ద సేమ్ వే కే ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ అండి. దట్ ఇంప్లైస్ హెచ్ యూనియన్ కే ఈక్వల్స్ టు కే, హెచ్ యూనియన్ కే ఈక్వల్స్ టు హెచ్, హెచ్ యూనియన్ కే ఈక్వల్స్ టు హెచ్. దాని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండి. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. దేర్ఫోర్ హెచ్ యూనియన్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండి. హెచ్ యూనియన్ కే ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండి.